1 ఆమ్లెట్, 1 తందూరి చికెన్, ఒక కూల్ డ్రింక్, 1 హాట్ డ్రింక్. ఓకే సార్. ఏంటా పేపర్స్ ఉదయ్? ల్యాండ్ డాక్యుమెంట్స్. షిప్ చివరిలో ఒక ఎకర్ ఖాళీగా పడుంది, దాన్ని అమ్మాలి. షిప్ మీద స్థలం అమ్మడం ఏంటి? వాట్స్ దేర్? వాటర్ ని ఈ రేవు ఆ రేవు అని స్ప్లిట్ చేసి అమ్మట్లేదా? డిడ్ యు నో సంధ్య? ఇప్పుడు మూన్ మీద కూడా లేఅవుట్ వేస్తున్నారు. సో షిప్ లాంటి కమర్షియల్ ప్రాపర్టీని అమ్మాలంటే ఇట్స్ ఫుల్లీ లీగల్. కానీ ఓనర్ ఒప్పుకోవాలి కదా. అతని ఐడియానే ఇది. చూడు పేపర్స్ కూడా ఇచ్చేసాడు. ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఏదో పెద్ద ఆపర్చునిటీ మిస్ అవుతున్నట్టుంది నాకు. ఎనీవే, బాబు ఒక్క బిల్. బాబు 2 బిల్ అడిగేది. వావ్, అమేజింగ్ కదా. పాపం తాడులో ఏదో ఇరుక్కుపోయింది, కష్టపడుతున్నాడు. హాయ్ మారుతి, C3 టేక్ ఫ్రీ, మై సీట్ యూ సీట్. థ్యాంక్ యూ. ఏంటి సడన్ గా? అది అక్కడ ల్యాండ్ డాక్యుమెంట్ అని ఏదో వినిపించింది. ఆ డాక్యుమెంట్ నాకు ఇస్తే సూపర్ డీల్ నేను చేసి పెడతా. పాపం పసివాడిని. వర్కౌట్ అవుతుంది. ఇదిగో పేపర్స్. థ్యాంక్ యూ. షిప్పు నాదే. వాట్ ఓల్డ్ మ్యాన్, అక్కడ బిల్లు కట్టావా ప్లేట్లు కడిగావా? ఓరా తాబేలు. రేయ్, రేయ్, రేయ్. ఇంకోసారి నోరు జారావో సముద్రంలో పారేస్తా. రేయ్, నేను ఒరిజినల్ రా, నువ్వు పైరట్ సీడీవి. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ నేను సంపాదించాను రా. కళ్ళల్లో తేలొద్దు, అలల్లో కలిసిపోతా. చేపలా ఎగరద్దు, కేవలం ఇరుక్కుంటావు. మాటలొద్దురా, ఎవరు ముందు అమ్ముతారో చూద్దాం. ముందు అమ్మినోడు సూపర్ రా, అది నేనే నిరూపిస్తాను. ఛాలెంజ్ ఛాలెంజ్. చెప్పండి, ఎన్నాళ్ళు తింటున్నారా కాయలు? చెప్పకపోతే వారం రోజుల దాకా కొడతా. చెప్పండి. నీకు ఛాన్స్ ఇక రాదురా. నువ్వు ఇలాగే కొడుతుంటే గంటలో మేము చచ్చిపోతాం. చచ్చినా పర్వాలేదు, చెప్పండి. చెప్పండి చెప్పండి. ఏమైంది? చూడన్నా, దొంగతనంగా కాయలు దింపారు. హనుమంతు అన్నా, ఆ కర్రేలాగెవరా? ఇదిగో అన్న. నీ జీతం ఎంతరా? ఏముందన్నా, ఏడాదికి 20 బస్తాలన్నా. ఈ ఏడాది నుంచి 25 బత్తాలు తీసుకోరా. అయితే వీళ్ళని ఏ కీలు కా కీలు ఇరిచేస్తానన్నా. ఇందాక నీ జీతం ఎంత అని చెప్పాను రా? 25 బస్తాలన్నా. అయితే 30 బత్తాలు తీసుకో. అయితే ఇలా కళ్ళని బీకేసి ముంజకాయలక తినేస్తానన్నా. 35 బత్తాలు తీసుకో. అయితే వీళ్ళని ఏకంగా చంపేసి గోతులో పూడ్చేసి జైలుకెళ్తానన్నా. వెళ్ళేటప్పుడు 50 బత్తాలు తీసుకెళ్ళిపోరా. ఇంకో దెబ్బ నా మీద పడిందనుకో, మా అక్కతో చెప్పేస్తా. అక్క అట్టిపండు తొక్క డొక్క సీరత్తని ఏతావా. అక్క అంటే ఎవరనుకున్నావు? మా రాధక్క. రాధా? అవును, మా అక్క పంపిస్తేనే నీ దగ్గరకు వచ్చాం. మిమ్మల్ని మా రాధ పంపించిందా? మా బావగారు తోటలోంచి కొబ్బరి ముట్టలు తీసుకురామంటేనే వచ్చావు. అక్కడ హనుమంతు గారు కొడతాడంటే ఆ తోటలో ఆ మాత్రం హక్కు నాకు లేదా అంది. ఏంటి హక్కు ఉందని చెప్పిందా? మీరు ఈ విషయం హనుమంతుకి చెప్పలేదా? చెప్పామండి, చెప్పినా వాడు కట్టేసి కొడుతున్నాడండి. ఒరే హనుమంతు, ఈ తోట ఎవరిదరా? అందే అన్నా, తమరిది. మరి నువ్వెందుకు కొట్టావురా? దొంగతనం చేశారని. దొంగతనం కాదురా, హక్కది. వీళ్ళు మొఖాలు చూస్తుంటే నీకు దొంగల్లా కనిపిస్తున్నారా? రే, చిన్నపిల్లల దేవుళ్ళతో సమానం, వాళ్ళని కొట్టకూడదని తెలియదురా నీకు? ఇందాక నీ జీతం ఎంత పెంచాను రా? 20 బస్తాలన్నా. అందులో 40 తీసేస్తే ఎంతరా? 5 అన్నా. అవి గాయం చేసుకో. ఏంట్రా నువ్వేనా పెద్ద జాకీ చాన్ అనుకుంటున్నావా, లేక బూస్లీ పెద్ద అనుకుంటున్నావా? ఈ అదవని రాధకు పేరు చెప్పావేంటి? వాడు మొట్టమొదటిసారి రాధకని చూసినప్పుడే వాడు మొహంలో బల్బు వెలిగింది. చాలా ఇష్టపడుతున్నట్టు ఉన్నాడు, అందుకే చిన్న ట్రాప్ వేశాను, పడ్డాడు. రే, నన్ను క్షమించండి రా, తప్పు అయిపోయింది అని గట్టిగా కొట్టేశాను. రే, ఈ విషయం మీ అక్కతో చెప్పకండమ్మా. రే, రాధ మీకు బాగా క్లోజా? అంత క్లోజ్. ఆహా, నాకు మీరున్నారా, ఇంకెవరు లక్కలేదు. రే, మీ రాధకి ఇక్కడి నుంచి ఏం అవసరమైనా సరే నువ్వు వచ్చి నన్ను అడుగు, నేను ఇస్తా. సరే బావా. బావా? రాధ మా కక్కైతే నువ్వు నాకు బావే కదా. అమ్మదే బావా. అమ్మదే బావా. అమ్మదే బావా. Here I go, hold up. Here I go, hold up. Here I go, hold up. Here I go, hold up.
ఎలాగైనా తినిపించాలి. వాడితో ఇంకా కొనిపించాలి. ఈలో మనం వాడికి కనిపించాలి. అక్కర్లేదు, వాడే వచ్చేసాడు. Feel my love. వాడు వచ్చేస్తున్నాడు రా. ఇప్పుడు ఎలా? ఏం కాదు, నేనున్నానుగా. వాడికి ఏం చెప్తావురా? గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ బామ్మద్దులో. అక్కడ ఇంటికాడా బయలుదేరలేదా? 3ంటికి మొహం కడుకుంది, 4ంటికి నెక్లెస్ పెట్టుకుంది, 6ంటికి చీర కూడా కట్టుకుంది. 6:15 వచ్చే పోయిందా? కాదు, ఆగిపోయింది. పిల్ల ఏమన్నా ఎదురొచ్చిందా? కాదు, వాళ్ళ నాన్న ఎదురొచ్చాడు. అంటే నా రాధ ఇంకా రాదా? తను వచ్చిన ఈ లెటర్ మీకు ఇచ్చిన ఒక్కటే అని చెప్పింది. బావా, నిక్కర్లో ఒక్కళ్ళా వచ్చి చటుక్కున్న నడుం పట్టుకుని ఎత్తేసరికి నలుగురు చూస్తే పక్కుని నవ్వుతారేమోనని నిన్ను డొక్కలో తన్నాను. కానీ నిజానికి నా పక్కన నుంచునే చక్కనయ్య నువ్వే బావా. అయ్యి బాబు రే, చదవడానికి నాకు ఎంత కష్టంగా ఉంది, రాయడానికి మీ అక్క ఎంత కష్టపడి ఉంటుందో. అవును మరి. మన నా ఫ్రెండ్స్ సత్య, రజని, అలివేలు వాళ్ళందరికీ గుళ్ళో నిన్ను చూపిద్దాం అనుకుంటే నువ్వు కనపడలేదు. అదేంట్రా, ఆ రోజు వాళ్ళు ఎదురుగున్నాను ఉన్నాను కదా. నెక్స్ట్ అదే బావా, చదువు. ఓహో, ఇక నుంచి నువ్వు పగల కూడా నవ్వుతా ఉండు. తెల్లగా మెరిసే నీ పళ్ళని చూసి నువ్వు ఎక్కడో గుర్తుపెట్టి వాళ్ళకి నేను చూపెట్టి నీ బుగ్గ మీద ముద్దెట్టి అయ్యో బాబురే ఇక నుంచి చిన్నపిల్లలు మీరు అనకూడదు, అలా తిరగండి. అయ్యి బాబా, మీ అక్క బాగా సిలిపిరా బాబోయ్. రేపు మా నాన్న ఊరు వెళ్తున్నాడు. ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే రాత్రికి గాని ఇంటికి రాడు. అందుకే ఉదయాన్నే ఊరు బయట కలుసుకుందాం. ముఖ్య గమనిక, ఈ లెటర్ తెచ్చిన పిల్లలకి తలో 100 ఇచ్చి పంపించు. ఈసారి లెటర్ రాయాలంటే కాదు ఇవ్వాలంటే వాళ్ళు రావాలి కదా. ఇట్లు లచ్చ ముద్దులు కోటి కండోమ్స్ తో నీ రాదా? కాదు కాదు, కౌగులింతలు బావా. ఓహో, కోటి కౌగులింతలతో నీ రాదా. మీ అక్క కొంచెం ఇంగ్లీష్ లో వీక్ అనుకుంటే. నువ్వు అక్కడ ఇంట్లో ఉన్నా, నేను ఇక్కడ గుంట్లో ఉన్నా, మన కట్టుగా మావై ఉన్నా. ఇదేంట్రా, ఆనందంలో డబ్బులు ఇవ్వకుండా పోయాడు. గోటితో పెకలించు పుట్టు పులిపిరి పాటు గొడవ కుంతమరేల తరల వలయు నేటితో మా బలిమి తేట తెల్లము కాగా బూన బోంతరముల్ కొనియాడవలయు అదాండ దాండ చండ తర చండ యమగండ ఉద్దండ పిండ గండర గండ గదాధరుండ బాల యముండ. కుమార యమగండ, భూలోకము చూచుటకు నీవు ఆడుకునే బంతివలే ఉన్నాను. వెళ్తే మానవుల చేతిలో నీవే బంతి వైదవు. గండుడా, నీవింకా చంటివాడివేనని మరొకో. తండ్రి గారు, ఇంకా ఎన్ని రోజులు నేను బాలనటులు పాత్రలే పోషించాలి? మాకు కూడా ఇవ్వడం వచ్చినది. నీకెంది చాలు, వెళ్ళి స్నేహితులతో ఆడుకున్నాము. చిత్రగుప్త ప్రభు, ఏమి వడియాలక? వాడు అప్పుడే కష్టమును చూచుట ఇష్టము లేకనే కదా ఇదంతా. ఇంతకీ నేనేమైనా తప్పు చేశానా? అంతా మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. చాలు తండ్రి, చాలు. చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిందంతా చాలు. ఏం కోల్పోయావురా? ఆనందం తండ్రి. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను తండ్రి మీ వల్ల. నాకు ఏది ఇష్టమో ఏది కాదు ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా మీరు? తెలుసుకోవాలంటే మా స్నేహితులను అడిగి తెలుసుకుంటారు. ఈ వదవలకి నా మాటలే సరిగా అర్థం కావు, ఇక మీ మాటలు ఇలా అర్థం అవుతాయి తండ్రి. నాతో స్నేహంగా ఉంటుంది తండ్రి. ఆ మాట ఎప్పుడు నేను కదా అంటాను. మీరు అనాల్సిన మాట నేనంటేనే మీకు అంత మండిందే. నేను చేయాల్సిన పని కూడా మీరే చేస్తే నాకెంత మండుతుంది తండ్రి. మిమ్మల్ని గెలిపించడానికి ప్రతిరోజు నేను ఓడిపోతూనే ఉన్నాను తండ్రి. ఇక్కడ తండ్రి కనపడట్లే. తండ్రి తండ్రి, నేను ఇంకా యువకుడిలా ఉండటం వల్లేనేమో నీవింకా చంటివాడివనే అపోహలో ఉన్నాను. అనవసరంగా ఎన్ని మాటలు మాట్లాడావంటే నీకు యవన దశ వచ్చేసింది పుత్ర. పుత్ర, వెళ్ళి అక్కడ తీసుకునేరా. వెళ్ళలేను తండ్రి. ఏ ఇంత చెప్పినా ఇంకా నా గద మీ చేతుల్లోనే ఉంది తండ్రి. వెళ్ళొస్తా తండ్రి. కుమారా, భూలోకము నీకు కొత్త. మానవులు తప్పుదోవ పట్టించదురు. నీ కూడా ఈ చిత్రగుప్తుడిని తీసుకుని పమ్ము. చిత్రగుప్త, కుమారుడు జాగ్రత్త. వీడితో నేను కదా జాగ్రత్తగా ఉండాలి. వినపడుతుంది. పదండి. చిత్రగుప్త, ఏమి విహంగములు అంత వేగముగా వెళుచున్నవి?
అవి విహంగములు కాదు యమగండ, విమానములు. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళా. ఆహా, అయితే ఈసారి ఎవరోకో వెళ్ళేప్పుడు ఇలాంటి 10 తీసుకెళ్ళిపోతాం. ఎక్కడ పెట్టుకుంటావు? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్నా గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోదు. యముండా అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం, నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు, మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. పదండి. చిత్తు చూసేశారు నడుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటకు రావాలి. ఫోటో కనినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి, దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు. చూసేశారని ఊరందరికి చూపిస్తే ఈ స్తంభానికి అది లాక్కుందాం. చూసేసారు బాబాయ్. బ్యాక్ నుంచి ఓకే. ఎవర్రా మీరు? ఇతని అమ్మగండ, నేను చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. రేయ్, గెటప్ ప్లేస్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటపడినది మాది చూసినందుకు కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు? ఆహా, మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినందుకు కాదు, ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు ఇందాక మీరు చూసారా డర్టీ పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు. మారుతి హార్ట్ అటాకా? ఎక్కడొచ్చింది? ఓ హార్ట్కేనా? సరే, పోయిన తర్వాత ఫోన్ చేయి. పెట్టు. ఏమైంది? హియర్ రాంగ్ నంబర్, దేర్ సీట్ నంబర్ 3 కావాలి. యు నో న్యూమరాలజీ? yes I know numerology well. in fact 10th class లో నాకు న్యూమరాలజీలో 30 మార్క్స్. 10th క్లాస్ లో న్యూమరాలజీనా? అదే చెట్లు మొక్కలు అవి ఉంటాయి కదా, అది బయాలజీ. అంటే ఆ మ్యాప్ల గీప్లు. సోషల్ స్టడీస్. ఓ ఛా, ఇవన్నీ తెలియకుండానే నేను రియల్ ఎస్టేట్ లో పెద్ద బ్రోకర్ అయిపోయాను. నువ్వు రియల్ ఎస్టేటా? యా, యు బై హౌస్, కాల్ మీ. సెల్ హౌస్, కాల్ మీ. బై ల్యాండ్, కాల్ మీ. బట్ లీగల్ ప్రాబ్లం, నో కాల్ మీ. యోర్ డై, యూ డై. నీ చావు, నువ్వు చావు. టికెట్, సీట్ ప్లీజ్. యోర్ డై, యూ డై. లాస్ట్ వర్డ్, నో రిపీట్. అండర్స్టాండ్? ఏ పని కాదు. చెలియా 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 అలల ఊటిలు తడిసిపోతున్నా. హలో, వాట్ కెన్ యు డూ ఫర్ us? హాయ్, ఐఎమ్ వరలక్ష్మి. హాయ్, ఐ యామ్ రాంబో వదినా. వదినా? అవునక్కలు. అక్క? ఎస్, యావరేజ్ అయితే అక్క, ఎక్స్ట్రాడినరీ అయితే వదినా అని పిలవమని మా క్రాంతన చెప్పాడు. చెప్తాడు. మేము హెచ్సిఎం కాలేజ్ నుంచి సోషల్ సర్వీస్ క్యాంప్కి వచ్చాము. ఈ పులిహార, పెరుగన్నం ఇవన్నీ మీరు తింటారని తెచ్చాం. పెద్దవాళ్ళు ఎవరు లేరా? క్రాంత్ అన్న. పెద్దవాళ్ళు సాయంత్రం వస్తారులే. అయినా సోషల్ సర్వీస్ అంటే పులిహార, పెరుగన్నం తీసుకొని పోడోమని వచ్చేస్తారు. మేము తుఫాన్ బాధితులం కాదు, అనాథలం. అడగడానికి అమ్మా నాన్న లేని వాళ్ళం, దేవుని బిడ్డలం. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఇవన్నీ మాకు ఎవరిస్తారు? మాకెవరిస్తారు? మేమిస్తాం రాంబో. మీ క్రాంత్ అన్నకు కూడా కలిపి మేమిస్తాం. నోట్ చేసుకోండినా. మీ క్రాంత్ అన్నకి ఏమిష్టం? కిస్మిస్ తో హల్వా ఇష్టం. సాయంత్రం రండి, తిని దీవిస్తా. పొండి. పదండి. ఎక్కడ ఐటమ్స్ ఆకలేస్తుందిరా. ఏంట్రా ఇల్లు? దేనికోసం రా వెయిటింగ్? అన్నా, మధ్యాహ్నం నీకోసం 4 అక్కలు, ఒక వదిన వచ్చారు. వదిన పేరు వరలక్ష్మి. మంచి ఫుడ్ ఐటమ్ తీసుకొస్తున్నారు. హంస. వరలక్ష్మి, మనకేంటే ఈ కర్మ? బ్యాడ్ టైం రాని తప్పదు. వచ్చేసింది ఐటమ్, వచ్చేసింది. లిస్ట్ లో ఉన్న అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, చోటు వెళ్ళి చెక్ చేయరా. బిడ్డ, నాకు ఒక లెగ్ పీస్ బిర్యానీ, ప్రార్థన సలిపి తినేదము. ఇప్పుడు ప్రార్థన అవసరం. చూడటానికి మడోనాలా ఉంటావు గానీ నీలో కనిపించని మదర్ తెరెసా ఉంది. అక్కడ ఉంటానే. మా కోసము ప్రాణత్యాగము చేసిన రొయ్య, చేప, కోడి, మేక
జీవాలకు ఆత్మశాంతి ప్రసాదింపుడి. తినండి. ఏమి వెళ్ళి తలుపు తీయవే. బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను పిన్ని. మరి ఆ ముసలాడు ఎక్కడ చచ్చాడే? బాత్రూమ్ లో ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఛ! ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ రంగులో నువ్వు రాఘవేంద్ర సినిమా హీరోయిన్ లాగా ఉన్నావు. అంత నవ్వుతున్నావే, రావే నీ పని చెప్తా. పదవే, ఇంకా కూచిపూడి, భరతనాట్యం, కథకళి అన్నీ చేయిస్తా. పదవే. ఏవే, నన్ను చూస్తే నీకు అంత నవ్వుతుందా? వద్దమ్మా, అడగవే. నీకు అంత చేస్తాడా పాడని? నీ కోళ్ళు చేతులు విరగొట్టలే, జరగలే. ఏంటమ్మా కూతురు పెట్టుకుని అలా సాగుతున్నా? ఆగండి, ఆగండి. ఇది మా సొంత విషయం, నా ఇంటి సొంత విషయం. ఎవరైనా ఇంట్లో కలుపు చేసుకున్నారా? బుద్ధి జ్ఞానం ఉందా? చేదైనా బాధైనా అన్నీ మామూలు, వేడైనా కీడైనా ఎన్నో కొన్నాళ్ళు, మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే. నవ్వవే, నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు లోపల నవ్వవే, నవ్వు. నా మీద పడి తిట్టున్నది కాక నన్ను నవ్వుతారంటే నవ్వవే, ఏడుస్తావెందుకు? నవ్వు, నవ్వు. రేయ్, ఎంత ధైర్యం నీకు? మా ఊరమ్మాయి మీద చేయి వేస్తావా? చేయి వేయడమే కదరా, ఇలా పట్టుకున్నాడు. అదే అదే. ఎందుకు పనికిరానిదోళ్ళలో ఉన్నారు? ఎవర్రా మీరు? మా ఊరు వచ్చి మమ్మల్ని ఎవరిని అడుగుతావా? ఏయ్, నువ్వు మా ఊరు వచ్చినా ఇలాగే అడుగుతాం. తెలియనప్పుడు ఏం చేస్తావు? వీడితో మాట్లాడినా పట్టుబడదా? ఎవడరా నువ్వు? నిక్కడ దొరుకుని దున్నపోతులా ఉన్నావు, పిల్లలతో ఆడుతున్నావు, దడుచుకోరాళ్ళు. మాయా ఎవడరాడు ఈ గాడిదికి మామయ్య? నువ్వే మాయా? నేనా? నేను మాయా, రావుణ్ణి. రావుడా? నీ చెల్లెలు కొడుకు రావుండు మాయా. నువ్వరా? చిన్నప్పుడు చూసా, గుర్తుపట్టలేకపోయా. అమ్మాయి ఎట్రా సరిగ్గా ఏంటన్నా ఈ బండవుని గుర్తుపట్టావా? నువ్వు గుర్తుపట్టాలనే చిన్నప్పుడు మన స్కూల్ యూనిఫామ్ వేసుకొచ్చాను. గుర్తుపట్టావా? సరిగ్గా రావుడమ్మా, అత్త కొడుకు బాబా. వీడేంట్రా అక్కని చూసి తెగ మెలకలు తిరిగిపోతున్నాడు. నాకు ఏదో అనుమానంగా ఉంది. అక్క అక్క మాయా, నేను ఉండగా రాదొక్కతే కదా, తర్వాత ఎంతమంది పుట్టారా? ఈ వయసులో నువ్వు నిక్కడ దొరుకుని తేలిక కాదురా పిల్లలకి అంటామంటేను. వాళ్ళంతా ఈ ఈదిలో పిల్లలు. అక్క అక్క అంటూ దాని పక్కన తిరుగుతారు. ఇంటికి వెళ్దాం రా. పద, చాలా సంవత్సరాలైంది. అది విక్కు కాదు, బెట్ బెట్. ఓకే, అది విక్ అంటే నా గర్ల్ ఫ్రెండ్ జోలికి నువ్వు రాకూడదు. ఓకే. ఎవరు అక్కడ? ఓహో, ముందే ఊడిపోయిందా? టీనేజ్ లోనే మొత్తం క్లీన్ అయిపోయింది. కుమార యమగండ, ప్రణామములు తండ్రి. చిరంజీవ పుత్ర, నీకు బాధ్యతని అప్పగించవలనని నిర్ణయించాము. అప్పగించండి. బాధ్యత అంటే తిరుబండారాలనుకుని చేతులు చాపుతున్నాడు ప్రభు. ఏం కాదా? కాదు. మీరు దిగులు పడకండి తండ్రి, ఇక మీ చింత మా చెంత వదిలేయండి.
వాడు ఈ పరిసరాల్లో అడుగు పెడితే ఈ చేతులతో అన్ని పిసికి నా పాదాల కింద నలిపి నమిలి వేసదా. కొంపదీసి వాడిని కూడా తినేస్తారా ఏంటి? నేనంతే, విధి నిర్వహణ కోసం ఏమైనా తింటా. యమగండ ఏది పడితే అది తినకము. తండ్రి ఇదేమిటి, మాంసాహారమా? కాదు, భూలోక పండు. ఓ పండా? తొక్క తీసుకుని తినవలను, ఇది పడేయవలను. ఓకే పుత్ర, భూలోకం చూసుకుంటా. మీ త్వరగా వినండి తండ్రి. ఏం ప్రభు, మళ్ళీ కిరీటం ఇబ్బంది పెట్టుచున్నదా? యమగండకి బాధ్యత అప్పగించుటే కాదు, సరిగా నెరవేరుస్తున్నాడో లేదో కూడా మనకి తెలియవు. ఆ నరుడు వచ్చిన చో ఎలాగూ తెలియనుగా. యమగండ వద్దకి మేమే ఆ నరుడిలా వెళ్ళి పరీక్షించేదాం. పర్లేదు పండు. ఒరే నరుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు. నీ నాటకాలు ఈ యమకండ దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళి పిచ్చి పుచ్చకాయ అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకు తెలుసా, నేనంటే మా తండ్రికి మర్యాదగా చెప్తున్నా, వచ్చిన దారినే వెళ్ళిపో. లేదా నా గన దెబ్బకి గోడ వద్దు వద్దు, వచ్చిన దారినే వెళ్ళిపోతాం. ఆ మాత్రం భయం ఉండే. అయ్యో తండ్రి, క్షమించండి తండ్రి, మీరెంత లీక తొక్కడే విసిరేశారు. బొక్కలు విరిగినవి. కుమారా, నాకు గర్వముగా ఉన్నది. ఎందులకు జారి పడినందుకు ప్రభు? కాదు కాదు, ఇది నా పుత్రుడి విధి నిర్వహణ నిబద్ధతని చూసి కలుగు గర్వము. నేను వీరుని చూస్తుంటే ఆ పుత్ర ఉత్సవము కలుగొచ్చున్నది. ఇక నేను ధైర్యముగా సభకు వెళ్ళదను. చిత్రగుప్త కామ్. అమ్మ నా మస్కిట మాయో, నీ దగ్గర చాలా పైత్యాలు ఉన్నాయి. నీ పైత్యం గోళాలా తీర్చాలో నాకు తెలుసుగా. ఆగుము పుత్ర, గుర్తుపట్టలేదా? గంట గంట గుర్తుపట్టి తింతండ్రి. ఏమిటి ఇంత త్వరగా వచ్చి తిరిగి? సభ ముగిసినదా? మనసు విరిగినది. అంటే నన్ను మళ్ళీ పరీక్షించడానికి వచ్చి తీరా? నీపైన నాకు నమ్మకం ఉంది, కానీ మీ తల్లి మీ అక్క మీదే అనుమానం కలిగి వచ్చింది. తండ్రి, బుర్రతకో సన్నసి. అనుమానం అంటే ఆ అనుమానం కాదు, చంపలేసుకో. నీ వలే వారు స్ట్రాంగ్ కాదు అని ఆ నరుడి రూపమున పరీక్షించుటకు వచ్చింది. ఇంకెందుకో మీరు వెళ్ళి చించేయండి. ఆగు. ఏమన్నావు? అంటే నేను ఇప్పుడు ఆ నరుడి రూపంలో ఉన్నాను కదా. అవును కదా, మీరు వెళ్ళి ఎప్పుడైతే ఆగు. నాకు కావాల్సింది నీ అక్క. కంటాడేంటి? బెనర్జీ, నువ్వు హాంకాంగ్ వెళ్ళిపో, నేను రావడానికి 10 రోజులు పడుతుంది. అలాగే ఆ మనీ హవాలా చేసి. అన్నా అన్నా అన్నా, నా రెండో పెళ్లి గురిందన్నా. ఎల్లుండే నా పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలన్నా. చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నావేంట్రా? ఇది ఫస్ట్ పెళ్ళం ఫస్ట్ నైటే జంప్ కదన్నా. కాట్లేదు. గుండు గురి తప్పింది. రేయ్, అన్నా అలా కాదురా, సీసాని వేలాడ తీసి ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే ఏ యాసిడ్ గాని నెత్తి మీద పుచ్చగా పెట్టుకోటు. పుచ్చగా ఎందుక, యాసిడ్ గాని వేసేద్దాం. అరే యాసిడ్, ఇటు రారా. కొంచెం ఉంటే నా పెళ్లి కాదు, నా దినం జరిగేది. దేనికైనా భోజనం పెడతారుగా. ఏంటి పిఆర్ ఇది? రే, చంపేస్తారా? అసలు గన్నెందుకు తీశారు? ఇంట్లో బొమ్మలుంటే పిల్లలు వాటితో ఆడతారు, కానీ కొంపలో ఉన్నవి గన్నులు, అందుకే వాడారు. నేను ఉండమన్నా ఇంట్లో? పోండి, నా ఇంట్లోంచి పోండి. గెట్ అవుట్. ఇది నా ఇల్లు అయితే వాళ్ళ ఇల్లు కూడా వెళ్ళరు. ఇదిగో, నాకు అలాంటి రిలేషన్స్ ఏం లేవు. డబ్బిస్తాను, ₹1 పంపేయ్. నీకు రిలేషన్స్ లేవు, నాకు రూల్స్ లేవు. నీలాగా నాకు డబ్బు ముఖ్యం కాదు. నిన్ను లేపేస్తే ₹1 అడ్వాన్స్ ఇస్తాన్నాడు ఆ దోసగాడు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? అవసరమా ఆ టాపిక్? బిడ్డ, ఆగ్రహము కన్నా నిగ్రహము మిన్న. దేవుడు ఏమి చెప్పి ఉన్నాడు? దేవుడు అన్ని నాకే చెప్తాడా? ఇడికేం చెప్పడా? అన్నా నువ్వు కూలింగ్ అయిపోనా? బాబు మన బాబే కదా. బాబు, ఎల్లుండి ఈ పేదోడు రెండో పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. రాను, మా నాన్న కూడా రాడు. నువ్వెప్పుడా చెప్పడానికి? మేము వెళ్తాం. ఆ దాసగాడు మీరు ఎప్పుడు దొరుకుతారా అని వెయిటింగ్ లో ఉన్నాడు. వెళ్ళండి, తిరిగి రారు. స్పాట్ ఎట్టేస్తాడు. ఈ స్పాట్లు నీకు కొత్త, మాకు కాదు. రే యాసిడ్, మేము వస్తున్నాం. ఎయిర్పోర్ట్లో చేసుకో.